అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్ న్యూస్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలంటూ ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం భారీ బడ్జెట్ చిత్రం గేమ్ చేంజర్. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్గా నటించారు. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్పై దిల్ రాజు, శిరీష్ అన్కాంప్రమైజ్డ్గా నిర్మించారు. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో ఈ మూవీ జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్కు రెడీ అవుతుంది. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్నట్లు మేకర్స్ ఇంతకు ముందే తెలియజేశారు. సెన్సార్ నుండి ఈ సినిమా UBA సర్టిఫికేట్ను సొంతం చేసుకున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. తాజాగా ఈ సినిమా సెన్సార్ సర్టిఫికేట్ వెలుగులోకి వచ్చింది. సినిమా చూసిన తర్వాత సెన్సార్ సభ్యులు 5 మార్పులు చేర్పులు చెప్పగా వాటిని చేసింది సినిమా యూనిట్. గ్లోబల్ రేంజ్ ఇమేజ్ ఉన్న రామ్ చరణ్తో లార్జర్ దాన్ లైఫ్ సినిమాలను రూపొందించే శంకర్ కలయికలో రాబోతున్న సినిమా ఎలా ఉండబోతుందనే విషయం అందరిలోనూ ఎగ్జైట్మెంట్ను పెంచుతోంది. మెగా అభిమానులు, సినీ ప్రేక్షకులు సినిమాను ఎప్పుడెప్పుడు థియేటర్స్లో చూద్దామా అని ఎంతగానో వేచి చూస్తున్నారు. అనుష్క ప్రధాన పాత్రలో నటించిన భాగమతి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన మలయాళ నటుడు ఉన్ని ముకుందన్. ఆయన నటించిన రీసెంట్ మూవీ మార్కో. ఈ సినిమా పైరసీ కాపీలు ఆన్లైన్లో అందుబాటులోకి వచ్చాయి. దీనిపై ఉన్ని ముకుందన్ అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయం తమని ఎంతో బాధించిందని తెలిపారు. పైరసీని ఏమాత్రం ప్రోత్సహించవద్దంటూ ఇన్స్టా వేదికగా పోస్టు పెట్టారు. దయచేసి పైరసీ సినిమాలు చూడకండి. ప్రస్తుతం మేము నిస్సహాయ స్థితిలో ఉన్నాం. ఏం చేయాలో అర్థం కావడం లేదు. నిస్సహాయంగా అనిపిస్తుంది. మీరు మాత్రమే దీనిని అరికట్టగలరు. ఆన్లైన్లో సినిమాలు చూడటం, డౌన్లోడ్ చేయడం మానండి. ఇదే మా అభ్యర్థన అని ఉన్ని ముకుందన్ పేర్కొన్నారు. బాలీవుడ్తో పాటు హాలీవుడ్లోనూ ప్రేక్షకులను అలరిస్తున్నారు ప్రియాంక చోప్రా. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ OTTలో వచ్చినప్పటికీ థియేటర్లకు ఆదరణ ఎప్పుడూ ఉంటుందన్నారు. OTT వర్సెస్ థియేటర్ చర్చలో ప్రియాంక పాల్గొన్నారు. OTTలు, థియేటర్లు రెండూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నాయి. ప్రేక్షకులు 24 గంటలు ఎన్నో విధాలుగా ఎంటర్టైన్మెంట్ అందుబాటులో ఉంటుంది. బిగ్ స్క్రీన్పై సినిమా చూడటం అనేది ఎప్పుడూ ప్రత్యేకమే. చీకటిగా ఉండే ప్రదేశంలో స్నేహితులు, కుటుంబ సభ్యులతో పాటు తెలియని ఎంతో మంది వ్యక్తుల మధ్యలో కూర్చొని చూసే సినిమా అద్భుతమైన అనుభూతిని అందిస్తుంది. అంత పెద్ద స్క్రీన్, ఆ సౌండ్, థియేటర్ వాతావరణం అవి ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్తాయి. అందుకే OTTలో వచ్చినప్పటికీ ఈ థియేటర్ అనుభూతి ఎప్పటికీ పదిలంగానే ఉంటుంది అని అన్నారు. టాలీవుడ్ దర్శక దిగ్గజం SS రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో ఒక సినిమా రానున్న విషయం తెలిసిందే. SSMB 29 అంటూ వస్తున్న ఈ ప్రాజెక్టు ఎప్పుడు పట్టాలెక్కుతుందా అని అటు బాబు ఫ్యాన్స్తో పాటు మూవీ లవర్స్ తెగ ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకున్నట్లు తెలుస్తుంది. గురువారం సినిమాకు సంబంధించిన వేడుక హైదరాబాద్లో జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. మహేష్ బాబు ఫ్యామిలీ, రాజమౌళి ఫ్యామిలీతో పాటు పలువురు సినీ ప్రముఖులు ఈ వేడుకకు హాజరవ్వగా ప్రైవేట్గా ఈ ప్రాజెక్టును లాంచ్ చేసినట్లు తెలుస్తోంది. హాలీవుడ్ సినిమాను తలపించేలా ఈ సినిమా ఉండబోతుందని రాజమౌళి ఈ సినిమా గురించి ఇప్పటికే హింట్ ఇచ్చాడు. దీంతో మూవీ ఎలా ఉండబోతుందని అందరూ ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. సంతోషం భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా ఆంగ్లీయ నూతన సంవత్సరం మరియు మకర సంక్రాంతి శుభాకాంక్షలు, శుభాశిస్సులు. ఈ సంవత్సరం మనకందరికీ కూడా ఎంతో విశేషమైన సంవత్సరం. ఇది మహాకుంభమేళ 12 సంవత్సరాలకి ఒక్కసారి వస్తుంది. అటువంటి దివ్యమైన కుంభమేళ ఈ సంవత్సరంలో రావడం మన అదృష్టం. సంక్రాంతి గడియల్లో మరియు విశేషంగా ఈ ఒక ఉత్తరాయణ పుణ్యకాలం గడియల్లో మహాకుంభమేళ మనకి ప్రాప్తించింది. ఇటువంటిది చాలా అరుదుగా మాత్రమే ప్రాప్తిస్తూ ఉంటుంది. అందువల్ల ఈ సంవత్సరం అంతా కూడా సనాతన ధర్మానికి చాలా శుభకరం. మనకి మహాకుంభమేళ అంటే మకర సంక్రాంతి నుండి మళ్ళీ మకర సంక్రాంతి వచ్చే వరకు మనందరికీ కూడా ఎంతో శుభకరమైన సంవత్సరంగా ఉంటుంది. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా భక్తి మార్గాన్ని ఎన్నుకోండి. మరియు ఇటువంటి భక్తి ఛానల్కి మీరందరూ కూడా సబ్స్క్రైబ్ తెచ్చుకొని వాటిని వీక్షిస్తూ ఎన్నో ధర్మ సందేహాలు ఉంటాయి, అవన్నీ తీర్చడానికి ఇలాంటి సోషల్ మీడియా ఉండాలి. ఇటువంటి వాటికి సహకరిస్తూ భక్తి మార్గంలో వెళుతూ మీ ధర్మ సందేహాలన్నీ తీర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈ సంవత్సరంలో విశేషంగా కళారంగంలో, పర్టికులర్గా ఫిల్మ్ ఇండస్ట్రీ లాస్ట్ ఇయర్ 2024 చాలా వరకు
చాలా మంది నష్టాలను అనుభవించారు. ఎన్నో కష్టాలు, అపవాదాలు, నిందలు ఇవన్నీ వచ్చి వెళ్తూ ఉండే. కానీ ఈ సంవత్సరం అయితే ఈ కళారంగానికి చాలా శుభప్రదం. ఈ సంవత్సరం అంతా అందరికీ కూడా చాలా విశేషంగా అభివృద్ధి చెందుతారు. కొత్త వ్యక్తులు ఎంతోమంది కొత్తగా వస్తారు, వాళ్ళు పేరు ప్రతిష్ట చెందుతారు. మరియు ఈ సంవత్సరంలో నష్టాలు లేకుండా ప్రతి ఒక్కరూ కూడా శ్రమించే వారందరికీ కూడా లాభదాయకమైన సంవత్సరం ఈ సంవత్సరం అయి ఉంటుంది. ఇక ఈ సంవత్సరంలో శని మరియు బృహస్పతి, సూర్యులు, రాహుకేతువులు గోచార ఆధారంగా ఈ సంవత్సరం ప్రకృతిపై కూడా చాలా శుభ ప్రతిఫలాలే ఉంటాయి. కాస్త జలం అంటే జల ప్రళయాలు ఎక్కువ ఉంటాయి, నీటికి సంబంధించిన ప్రళయాలు ఎక్కువ ఉంటాయి. 4 గ్రహణాల్లో కేవలం 1 గ్రహణం మాత్రం ఈ సంవత్సరంలో ఈ ఒక భారతదేశంపై గోచారం అవుతుంది. అది కేవలం చంద్రగ్రహణం మాత్రమే ఉంటుంది. అందువల్ల ఈ సంవత్సరం భారతదేశానికి చాలా విశేషం. అన్ని రంగంలో ఉన్నవారు మరియు విశేషంగా ధర్మ మార్గాన్ని ఎన్నుకొని ఎవరైతే శ్రమిస్తారో వాళ్ళకి విజయవంతంగా ఉంటుంది ఈ సంవత్సరం. అందరికీ మరొకసారి శుభాకాంక్షలు, శుభాశిస్సులు. ఈ ఒక భక్తి సంతోషం ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సహకరించండి. మరియు ఇటువంటి వీడియోస్ని మరింత ప్రోత్సహించడానికి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు. నమస్తే. యాంటోనీతో తన ప్రేమ బంధాన్ని తాజాగా ఇంటర్వ్యూలో వెల్లడించింది కీర్తి సురేష్. 12వ తరగతి చదువుతున్నప్పుడే తాను యాంటోనీతో ప్రేమలో పడినట్లు చెప్పుకొచ్చింది. తనకంటే యాంటోనీ 7 ఏళ్లు పెద్ద అని, 15 ఏళ్ల నుంచి ఇద్దరం ప్రేమించుకుంటున్నట్లు తెలిపింది. తొలిసారి 2010లో యాంటోనీ తనకు ప్రపోజ్ చేసినట్లు చెప్పుకొచ్చింది. 2016 నుంచి ఇద్దరి బంధం మరింత బలపడిందని, తనకు యాంటోనీ ప్రామిస్ రింగ్ను బహుమతిగా ఇచ్చినట్లు తెలిపింది. పెళ్లి చేసుకునే వరకు ఆ రింగ్ను తీసేయలేదని చెప్పింది. తాను నటించిన సినిమాల్లో కూడా ఆ రింగ్ను గమనించొచ్చని పేర్కొంది. బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలి తెరకెక్కిస్తున్న ఓ సినిమాలో స్పెషల్ రోల్ కోసం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనేను అప్రోచ్ అయితే వెంటనే ఓకే చెప్పేశారట. ఈ వార్త ఇలా బయటకి వచ్చిందో లేదో ఒక్కసారిగా రామ్ లీలా, పద్మావత్, బాజీరావు మస్తానీ సినిమాలను గుర్తు చేసుకుంటున్నారు ఫ్యాన్స్. అంతేకాదు నియర్ ఫ్యూచర్లో రణబీర్, ఆలియా చేసే సినిమాల్లో దీపికా ప్రెజెన్స్ మస్ట్గా ఉండి తీరుతుందంతే అంటూ గుసగుసలు మొదలయ్యాయి నార్త్లో. తెలుగు సినిమాలకు ముహూర్తం పెట్టే సిద్ధాంతి కొటారు సత్యనారాయణ చౌదరి కన్నుమూశారు. ఆయన వయసు 75 సంవత్సరాలు. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం సింగరాజుపాలెం ఆయన స్వగ్రామం. ప్రముఖ జ్యోతిష్య, వాస్తు పండితుడిగా, సినిమాల ముహూర్త సిద్ధాంతిగా ఆయన పేరు సంపాదించుకున్నారు. 4-5 రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఆయన జూబ్లీహిల్స్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. అయితే ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ నుంచి మాత్రం ఆయన కోలుకోలేకపోయారని వైద్యులు తెలిపారు. ఆయనకు భార్య అనసూయ, కుమారుడు శ్రీనివాసరావు, కుమార్తె నాగమణి ఉన్నారు. గత ఏడాది క్యాప్టెన్ మిల్లర్, రాయన్ వంటి సినిమాలతో సూపర్ హిట్లను అందుకున్నాడు ధనుష్. రాయన్ సినిమాతో అయితే మెగాఫోన్ పట్టి మరోసారి దర్శకుడిగా నిరూపించుకున్నాడు. అయితే ఆయన దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం ఇడ్లీ కడాయ్. ఈ చిత్రంలో ధనుష్ ప్రధాన పాత్రలో నటిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాను డాన్ పిక్చర్స్ నిర్మిస్తూ ఉండగా నిత్యా మీనన్ కథానాయికగా నటిస్తుంది. అయితే న్యూ ఇయర్ కానుకగా ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ను విడుదల చేసింది చిత్ర బృందం. ఈ ఫస్ట్ లుక్ చూస్తుంటే గ్రామీణ నేపథ్యంలో తీర్చిదిద్దుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఈ సినిమాను సమ్మర్ కానుకగా ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. ఈ సినిమాతో పాటు ఇళయరాజా బయోపిక్ శేఖర్ కమల కుబేరా సినిమాలలో నటిస్తున్నాడు ధనుష్. టాలీవుడ్ నటుడు ఫిష్ వెంకట్ 2 కిడ్నీలు చెడిపై నడవలేని దయనీయ స్థితిలో ఉన్న విషయం తెలుస్తుంది. ప్రముఖ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫిష్ వెంకట్ పై చేసిన ఓ వీడియో వలన ఈ విషయం బయటకొచ్చింది. తన 2 కిడ్నీలు ఫెయిల్ కావడంతో ఇంట్లో ఉండాల్సి వస్తుందని, ఖర్చులకు డబ్బులు లేక ఇబ్బంది పడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలోనే వైద్యం చేసుకుంటున్నానని తన పరిస్థితి గురించి చెప్పుకుంటూ కొన్ని నెలల క్రితం ఒక ఇంటర్వ్యూలో కన్నీళ్లు పెట్టుకున్నాడు. నేను మీ ఫిష్ వెంకట్. ఇప్పుడు నా ఆరోగ్య పరిస్థితి అస్సలు బాగాలేదు. షుగర్, బీపీలతో బాధపడుతున్నాను. అలాగే నా 2 కిడ్నీలు చెడిపోయి నడవలేని స్థితిలో ఉన్నాను. ప్రస్తుతం డయాలసిస్ జరుగుతుంది. అయితే ఇంట్లో వాళ్ళందరూ నీకు అగ్రనటులు అందరూ తెలుసు కదా, వారిని కలిసి నీ పరిస్థితిని గురించి చెప్పవచ్చు కదా అని అడుగుతున్నారు. కానీ నేను ఇప్పటివరకు ఏ హీరో దగ్గరికి వెళ్ళలేదు. షూటింగ్లో వెళ్ళి కలవడం తప్ప ఇలా కలవలేను. అయితే నా పరిస్థితి ఇలా అయ్యాక వెళ్ళి కలుద్దాం అనుకున్నాను, కానీ వెళ్ళే పరిస్థితి లేదు. నా భార్య నన్ను అడుగుతూ పవన్ సార్ని వెళ్ళి కలవండి అని చెప్పింది. అతడిని కలిస్తే మీకు ట్రీట్మెంట్ చేయిస్తాడు అంటూ ఒత్తిడి చేయడంతో వెళ్లి పవన్ని కలిశాను. అతడికి నా పరిస్థితి ఇలా ఉందని చెప్పాను. వెంటనే ఆయన స్పందించి నాకు చికిత్స అందించారు. అలాగే నా ఆర్థిక పరిస్థితి బాగలేదని చెప్పడంతో 2 లక్షల రూపాయలు నా బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేయించారు. ఆయనకు నా పాదాభివందనాలు పవన్ కళ్యాణ్ సార్. ఆయన కుటుంబం బాగుండాలని లక్ష్మీ నరసింహస్వామిని వేడుకుంటున్నా అంటూ ఫిష్ వెంకట్ ఎమోషనల్ వీడియో పెట్టారు.
నటి తమన్నా బాయ్ ఫ్రెండ్ నటుడు విజయ్ వర్మ తాను విటిలిగో అనే చర్మ సమస్యతో బాధపడుతున్నానన్నాడు. దానివల్ల తన ముఖంపై తెల్లటి మచ్చలు ఏర్పడతాయని, వాటిని దాచడానికి మేకప్, కాస్మెటిక్స్ ఉపయోగించాల్సి ఉంటుందని ఈ నటుడు వెల్లడించాడు. దీని గురించి మొదట్లో చాలా భయపడ్డాను. సక్సెస్ అందుకున్న తర్వాత దాని గురించి ఆలోచించడం మానేశాను అని విజయ్ తెలిపాడు. కాగా బొల్లిని వైట్ స్పాట్ డిసీజ్ అని కూడా పిలుస్తారు. ఇది అరుదైన వ్యాధి. ఇది శరీరంలో ఎక్కడైనా రావచ్చు. చర్మం రంగు మారి తెల్లటి ప్యాచెస్ ఏర్పడుతుంది. వైద్యుల ప్రకారం శరీరంలో మెలనోసైట్లుగా పిలిచే మెలనిన్ కణాల స్థాయి క్షీణించినప్పుడు చర్మంపై తెల్లటి మచ్చలు వస్తాయి. దీన్నే బొల్లి అంటారు. ఇది అంటువ్యాధి కాదు. బాధితులను తాకడం ద్వారా ఇది వ్యాప్తి చెందదు. కాగా బొల్లికి ఇంకా ఖచ్చితమైన నివారణ లేదు. ఉన్న కొన్ని చికిత్సలు మాత్రమే దాన్ని వ్యాప్తి ఆపుతాయి. బొల్లి వ్యాధికి ప్రాథమిక లక్షణాలు కనిపించినప్పుడు మందులు, క్రీములతో చికిత్స చేయవచ్చు. దీనికోసం లేజర్ థెరపీని కూడా ఉపయోగిస్తారు అని అన్నారు. ఇది చాలా గుర్తుండిపోయే కథ. ఈ పర్యటనలోని విశేషాలు ఇవే అని క్యాప్షన్తో ప్రధాని నరేంద్ర మోడీ సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశారు. భారత్లోని ఓ పల్లెటూరి కుర్రాడు ప్రపంచంలో తనకంటూ గుర్తింపు తెచ్చుకోవడం చాలా గొప్ప విషయం అంటూ దిల్జిత్ గురించి ప్రధాని మోడీ గొప్పగా రాసుకొచ్చారు. మీ కుటుంబం మీకు దిల్జిత్ అని పేరు పెట్టారు. నువ్వు ప్రజల హృదయాలను గెలుచుకుంటున్నావంటూ ప్రధాని నరేంద్ర మోడీ దిల్జిత్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రధాని మాటలకు దిల్జిత్ ధన్యవాదాలు తెలిపారు. మనం పుస్తకాల్లో మేరా భారత్ మహాన్ అని చదివే వాళ్ళం. దేశమంతా తిరిగాక మేరా భారత్ను మహాన్ అని ఎందుకు పిలుస్తారో అర్థమైంది అని దిల్జిత్ దోసాంజ్ అన్నారు. టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా వెలుగొందిన ఇలియానా రెండోసారి తల్లి కాబోతుంది. ఈ గుడ్ న్యూస్ను ఆమె ఇన్స్టాగ్రామ్ వేదికగా నూతన సంవత్సరం సందర్భంగా విడుదల చేసిన ఓ స్పెషల్ వీడియో ద్వారా తెలియజేసింది. ఆ వీడియోలో 2024 ప్రేమ శాంతితో గడిచిపోయిందని ఆమె వెల్లడించింది. తన కుమారుడు కోవా ఫినిక్స్ డోలన్ భర్త మైఖేల్తో గడిపిన క్షణాలను వీడియో ద్వారా ఇలియానా పంచుకున్నారు. ఇందులో భాగంగానే అక్టోబర్లో తాను గర్భం దాల్చానంటూ ప్రెగ్నెన్సీ కిట్ను చూపించింది. దీంతో ఫ్యాన్స్ ఆమెకు విషెస్ చెబుతున్నారు. కాగా 2023 ఆగస్టులో ఇలియానా కుమారుడికి జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె సినిమాలకు దూరంగా ఉంటూ ఫ్యామిలీ లైఫ్ను ఎంజాయ్ చేస్తుంది. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఇంట్లో అంబేద్కర్ది పెద్ద చిత్రపటం ఉంటుందట. ఈ విషయాన్ని రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఇటీవల విజయేంద్ర ప్రసాద్ ఒక యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో అంబేద్కర్ సినిమా గురించి ఇంటర్వ్యూయర్ విజయేంద్ర ప్రసాద్ను ఒక ప్రశ్న అడిగారు. సాధారణంగా అంబేద్కర్ ఫోటోలు, చిత్రపటాలు, విగ్రహాలు ఏదో ఒక ప్రాంతంలో లేదా కొన్ని కమ్యూనిటీ హౌస్లలో మాత్రమే కనిపిస్తాయి. కానీ ఇంత పెద్ద చిత్రాన్ని హాల్లో ఎందుకు పెట్టలేదు అని అడిగారు. దీనికి విజయేంద్ర ప్రసాద్ సూటిగా సమాధానమిస్తూ, నాకు అంబేద్కర్ అంటే చాలా ఇష్టం, కానీ అందుకు కారణమేంటో నేను వివరించలేను. 2012లో హిస్టరీ CNN ఛానళ్లు స్వాతంత్ర్యానంతర భారతదేశపు గొప్ప వ్యక్తి ఎవరనే అంశంపై నిర్వహించిన సర్వేలో అంబేద్కర్కు మొదటి స్థానం, అబ్దుల్ కలాంకు రెండో స్థానం లభించాయి. నేను అంబేద్కర్ గురించి ఎలాంటి రీసెర్చ్ చేయలేదు, కానీ ఆయన అంటే నాకెంతో ఇష్టం, అందుకే అంబేద్కర్ చిత్రపటాన్ని ఇంట్లో పెట్టుకున్నాను అని విజయేంద్ర ప్రసాద్ చెప్పుకొచ్చారు. ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద అల్లు అర్జున్ పుష్ప 2 ది రూల్ హవా కొనసాగుతుంది. సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ థ్రిల్లర్ 4 వారాల్లో రికార్డు వసూలు సాధించినట్టు చిత్ర బృందం తెలిపింది. ఇప్పటి వరకు 1799 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ సరికొత్త పోస్టర్ను పంచుకుంది. పుష్ప 2 ది రూల్ రికార్డు బ్రేకింగ్ రన్తో ఇండియన్ బాక్స్ ఆఫీస్ను రూల్ చేస్తుంది. వైల్డ్ ఫైర్ బ్లాక్ బస్టర్ 4 వారాల్లో ప్రపంచవ్యాప్తంగా 1799 కోట్ల గ్రాస్ను వసూలు చేస్తుందని ఎక్స్ వేదికగా చిత్ర బృందం పేర్కొంది. మరోవైపు పుష్పరాజ్ నటనకు ఉత్తరాది ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. హిందీ వర్షన్ ఒకటే ప్రపంచవ్యాప్తంగా 1000 కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. భారతీయ సినీ చరిత్రలో ఇప్పటివరకు ఏ హిందీ వర్షన్ సినిమా సాధించని రికార్డుగా చెబుతున్నారు. అలాగే టికెట్ల విక్రయంలోనూ పుష్ప 2 సరికొత్త రికార్డు సృష్టించింది. బుక్ మై షోలో 19.5 మిలియన్ టికెట్లు విక్రయమయ్యాయి. ఇప్పటి వరకు బాహుబలి 2 పేరిట ఉన్న రికార్డును పుష్ప 2 బద్దలు కొట్టింది. నటుడు సోనూ సూద్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఫతేహ్ జనవరి 10న ఇది విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొని పలు విశేషాలు పంచుకున్నారు. ఫతేహ్ తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ట్రైలర్ విడుదలయ్యాక ఇందులోని కొన్ని సన్నివేశాలను యానిమల్తో పోల్చి చూస్తూ పలువురు నెటిజన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీనిపై ఆయన స్పందిస్తూ, ఇలాంటిది జరుగుతుందని చిత్రీకరణ సమయంలోనే తాము ఊహించామని చెప్పారు. యానిమల్లో యాక్షన్ సీన్స్ నాకెంతో నచ్చాయి. రణబీర్ కపూర్ అద్భుతంగా నటించారు. ఇక్కడ
సమస్య ఏంటంటే మా సినిమాలో మొత్తం 3 యాక్షన్ సీక్వెన్స్లు ఉన్నాయి. మెక్సికో, దక్షిణాఫ్రికాకు చెందిన సుమారు 70 మంది ఫైటర్లను ఈ సినిమా కోసం నియమించుకున్నాం. హీరో ఒక ఫైట్లో 70 మంది ఫైటర్లను చంపుతాడు. ఆ తర్వాత వచ్చే 2 యాక్షన్ సీన్స్కు వాళ్ళని చూపించడం కరెక్ట్ కాదు. అలా అని వారిని వెంటనే మార్చడానికి వీలు లేకుండా పోయింది. అందుకే వారి ముఖాలకు మాస్కులు వేసి మిగిలిన ఫైట్స్ చిత్రీకరించాం. వినూత్నంగా చూపించాలనే ఉద్దేశంతోనే మేము ఆ ఆలోచన చేశామని సోనూ సూద్ చెప్పారు. అనంతరం ఆయన ఇప్పుడున్న రోజుల్లో ప్రేక్షకులు హింసను వీక్షించడానికి ఇష్టపడుతున్నారని చెప్పారు. తమిళ దిగ్గజ దర్శకుడు శంకర్ సినిమాలంటే భారీ బడ్జెట్తో ఉంటాయి. స్టంట్స్కే కాదు, సినిమాలో వచ్చే పాటల కోసం కూడా డబ్బులను కోట్ల ఖర్చు చేస్తూ ఉంటాడు శంకర్. అయితే శంకర్ దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం గేమ్ చేంజర్. రామ్ చరణ్ కథానాయకుడిగా వస్తున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తుంది. ఇండియన్ 2 వంటి డిజాస్టర్ తర్వాత ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు శంకర్. అయితే ఈ సినిమాకు పాటలకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ను పంచుకుంది చిత్ర బృందం. ఈ సినిమాలో కేవలం పాటల కోసమే 75 కోట్లు ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. తాజాగా ఈ విషయాన్ని సినీ విశ్లేషకుడు తరుణ్ ఆదర్శ్ ఎక్స్ వేదికగా పంచుకున్నారు. ఈ సినిమాలో ఒక్క పాటకు ఒక్కో ప్రత్యేకత ఉన్నట్లు వెల్లడించారు. ఈ మూవీలోని ఫస్ట్ సింగిల్ జరగండి జరగండి సాంగ్కు ప్రభుదేవ కొరియోగ్రఫీ చేయగా 600 మంది డాన్సర్లు ఈ పాటలో పాల్గొన్నట్లు తెలిపింది. 13 రోజుల పాటు షూటింగ్ చేసిన ఈ సాంగ్లో 70 అడుగుల ఎత్తైన కొండ, విలేజ్ సెట్, అందుకు తగిన కాస్ట్యూమ్స్ అన్నింటినీ పర్యావరణ రహితమైన జనపనారతో తయారు చేసినట్లు ప్రకటించింది. ఇలా మొత్తంగా అన్ని పాటల కోసం 75 కోట్లు ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది. లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ అయి బెయిల్ మీద బయటకు వచ్చిన ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మళ్లీ సినిమా షూటింగ్లో జాయిన్ అవ్వబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే తన డ్యాన్స్ అకాడమీలో ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టాడు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ అల్లు అర్జున్ అరెస్ట్ ఘటనపై స్పందించాడు. అల్లు అర్జున్ అరెస్ట్ అయిన విషయం నాకు తెలియగానే నాకు గుర్తొచ్చిన మొదటి విషయం ఆయన పిల్లలు. ఎందుకంటే అల్లు అర్జున్ పిల్లలు నాకు తెలుసు. షూటింగ్లో వస్తారు, అల్లరి చేస్తారు, కానీ వాళ్ళ తండ్రి అరెస్ట్ అవ్వగానే వాళ్ళు ఎలా ఉంటారు అని ఆలోచించాను. నేను కూడా జైలుకు వెళ్ళినప్పుడు నాకు 2 పిల్లలున్నారు, వాళ్ళు ఏమైపోతారు అని కంగారు పడ్డానంటూ జానీ మాస్టర్ చెప్పుకొచ్చాడు. తేరీ బాతున్ మే ఐసా ఉల్జా జియా సినిమాతో గత ఏడాది ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి విజయాన్ని అందుకున్నాడు షాహిద్ కపూర్. రోబోతో ప్రేమలో పడిన యువకుడి పాత్రలో ఈ చిత్రంలో మంచి మార్కులు సంపాదించాడు. అయితే తాజాగా ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం దేవా. బిగ్ బి అమితాబ్ బచ్చన్ దేవా సినిమాను ప్రేరణగా తీసుకుని ఈ చిత్రం రూపొందుతూ ఉండగా మలయాళ దర్శకుడు రోషన్ ఆండ్రోస్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. పూజా హెగ్డే, పావెల్ గులాటి తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం నుంచి మేకర్స్ తాజాగా ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్ లో షాహిద్ రూత్లెస్ పోలీస్ గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను జనవరి 31న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ వరుస సినిమాల్లో నటిస్తున్నాడని తెలిసిందే. ఈ ప్రాజెక్టులో ఒకటి మగీష్ తిరిమేని దర్శకత్వం వహిస్తున్న విదాముయర్చి. AK62గా తెరకెక్కుతున్న ఈ మూవీలో త్రిష ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తుంది. కాగా ఈ సినిమా విడుదల తేదీపై ఏదో ఒక న్యూస్ నెట్టింట హల్చల్ చేస్తున్నా మేకర్స్ నుంచి మాత్రం అధికారిక ప్రకటన బయటకు రావడం లేదు. ఈ చిత్రం పొంగల్ కానుకగా రాబోతుందంటూ వార్తలొచ్చినా పుకార్లుగానే మిగిలిపోయాయి. తాజాగా విదాముయర్చి రిలీజ్ పై ఆసక్తికర న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో రౌండప్ చేస్తుంది. మేకర్స్ ఈ చిత్రానికి 2 విడుదల తేదీలను పరిశీలిస్తున్నట్టు ఇన్సైడ్ టాక్. తాజా వార్తల ప్రకారం ఈ మూవీని జనవరి 31న కానీ లేదా ఫిబ్రవరి 7న కానీ విడుదల చేయాలి అనుకుంటున్నారని ఓ వార్త నెట్టింట వైరల్ అవుతుంది. మరి మేకర్స్ ఈ రెండింటిలో ఏదో ఒక డేట్ను ఫైనల్ చేస్తారా లేదంటే మరో తేదీని ప్రకటిస్తారా అనేది తెలియాల్సి ఉంది. ఏదైనా స్పెషల్ మూమెంట్ వచ్చిందంటే చాలు మెగా ఫ్యామిలీ అంతా ఒక్క చోట చేరి సందడి చేస్తూ ఉంటుందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టిన వేళ అలాంటి సమయాన్ని ఎంజాయ్ చేస్తుంది. ఈ స్టార్ ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఈసారి న్యూ ఇయర్ ఎప్పటికీ గుర్తుండిపోయేలా ప్లాన్ చేసుకున్నారు. వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి, కపుల్తో పాటు నిహారిక కొనిదెల, సుస్మిత కొనిదెల, శ్రీజ కొనిదెల ఈ ట్రిప్ వేసుకున్నారు. ఇంతకీ వీళ్ళంతా ఎక్కడికి వెళ్లారనే కదా మీ డౌట్. మహారాష్ట్రలోని తిపేశ్వర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీకి వెళ్లారు. వరుణ్ తేజ్ అండ్ టీమ్ సఫారీ రైడ్లో జంగిలంతా చక్కర్లు కొట్టారు. శాంక్చురీ అందాలు తమ కెమెరాలో బంధించేశారు. అక్కడే కాటేజీలు బుక్ చేసుకుని ప్రకృతి అందాలను ఆస్వాదించారు. లావణ్య త్రిపాఠి న్యూ ఇయర్ అడ్వెంచర్ రైడ్ ఫోటోలు షేర్ చేస్తూ
తిపేశ్వర్ అడవి ఒడిలో నూతన సంవత్సరం నాకు జీవిత మనుగడకు సంబంధించిన నిజమైన సారాంశాన్ని నేర్పింది. అడవి గుండా పులి కదలికలను చూస్తూ నాదైన మార్గంలో పనులు చేసేలా శక్తిని స్వీకరించడం నేర్చుకున్న. అత్యంత ముఖ్యమైన వాటిని రక్షిస్తూ ఈ ఏడాది నేను ఒక ఆడపులిలాగా ప్రపంచంలోకి అడుగు పెడుతున్నాను. భయం లేని, క్షమాపణ లేని అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఇప్పుడు ఈ ఫోటోలు నెట్టింటా వైరల్ అవుతున్నాయి. నందమూరి బాలకృష్ణ టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం డాకు మహారాజ్. NBK 109గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ డాన్సింగ్ క్వీన్ ఊర్వశి రౌటేలా ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తుంది. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్లో బిజీగా ఉంది టీమ్. ఇందులో భాగంగా ముందుగా అందించిన అప్డేట్ ప్రకారం డాకు మహారాజ్ థర్డ్ సింగిల్ దబిడి దిబిడి సాంగ్ లాంచ్ చేశారు. అన్స్టాపబుల్ మాస్ బ్లాస్ట్ సాంగ్లో బాలకృష్ణ ఊర్వశి రౌటేలా కాంబోలో సాగే స్టైలిష్ మాస్ డాన్స్ అభిమానులకు పూనకాలు తెప్పించడం ఖాయమని విజువల్స్ చెప్పకనే చెబుతున్నాయి. కాసర్ల శామ్ రాసిన ఈ పాటను థమన్ వాగ్దేవి పాడారు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం గేమ్ చేంజర్ జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. ఈ క్రమంలో గురువారం నాడు గేమ్ చేంజర్ ట్రైలర్ను రిలీజ్ చేశారు. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి దర్శక ధీరుడు రాజమౌళి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సినిమా ట్రైలర్ పరిశీలించినట్లయితే 2 నిమిషాల 23 సెకండ్ల నిడివితో ఉంది. ఇక ట్రైలర్ ఆద్యంతం సినిమా మీద అంచనాలను పెంచేసేలా కట్ చేయడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. ముందు నుంచి ప్రచారం జరుగుతున్నట్లుగానే ఒక పొలిటికల్ లీడర్గా, IAS అధికారిగా, IPS అధికారిగా భిన్నమైన పార్శ్యాలున్న పాత్రలలో రామ్ చరణ్ తేజ కనపడబోతున్నట్లు ట్రైలర్ ద్వారా క్లారిటీ వచ్చింది. కడుపు నిండా 100 ముద్దలు తినే ఏనుగు ఒక్క ముద్ద వదిలిపెడితే పెద్దగా దానికి నష్టమేమీ లేదు. అది 1,00,000 చీమలకు ఆహారం అవుతుంది. నా లాఠీ సేవ చేయడానికి మాత్రమే, సంపాదించడానికి కాదు. నువ్వు 5 సంవత్సరాలు మాత్రమే మినిస్టర్, నేను జీవితాంతం IAS అని రామ్ చరణ్ చెబుతున్న డైలాగులు ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. అయితే ఒకే వ్యక్తి ఇలా భిన్నమైన గెటప్లో కనిపించాడా లేక భిన్నమైన వ్యక్తులుగా ఉన్నారా అనే విషయాల మీద క్లారిటీ సినిమా చూస్తే కానీ రాదు. దిల్ రాజు అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ చిత్రం మీద ఈ ట్రైలర్ ఒక్కసారిగా అంచనాలు పెంచేసిందని చెప్పాలి. ఇక ఈ వారం సంతోషం మ్యాగజైన్ కవర్ పేజీపై మెగాస్టార్ చిరంజీవి స్టైలిష్ లుక్లో ఉన్న పోస్టర్ ప్రచురించారు. 2వ పేజీ 19వ పేజీలో పరుచూరి అభినయ్ తేజ్ వివాహం ఫుల్ కవరేజ్ ప్రచురించారు. 3వ పేజీలో రామ్ చరణ్ 16 అప్డేట్, పవన్ కళ్యాణ్ తన సినిమాల గురించి చేసిన కామెంట్స్, సురేష్ కొండేటి నూతన సంవత్సర విషెస్ తెలిపారు. ఇక 4వ పేజీలో సంక్రాంతికి వస్తున్నాం సాంగ్ అప్డేట్, అక్కినేని గురించి మోడీ కామెంట్స్, గేమ్ చేంజర్ గురించి దిల్ రాజు కామెంట్స్ ప్రచురించారు. 5వ పేజీలో మెగాస్టార్ చిరంజీవి స్టైలిష్ లుక్ గురించి ఓ స్పెషల్ స్టోరీ ప్రచురించారు. 6వ నుంచి 9వ పేజీల వరకు, అలాగే 12 నుంచి 14వ పేజీ వరకు 2024 సినీ విహంగ వీక్షణం స్పెషల్ పోస్టర్ ప్రచురించారు. ఇక సెంటర్ స్ప్రెడ్ 10, 11 పేజీల్లో 2024 పుష్పాభిషేకం అనే స్పెషల్ స్టోరీ ఉంది. 15వ పేజీ నుంచి 17వ పేజీ వరకు హీరోయిన్స్ స్పెషల్ 2024 ఉంది. 18వ పేజీలో ఈ వారం రాశి ఫలాలతో పాటు లైలా వీడియో సాంగ్, యష్ స్పెషల్ మెసేజ్ వంటి కథనాలున్నాయి. 20వ పేజీలో అథినా చీర పోస్టర్ ప్రచురించారు. ఇవి ఈ వారం సంతోషం మ్యాగజైన్ విశేషాలు. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నుంచి చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.